అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 3వ పాఠం శతక మాధుర్యం అనే పాఠం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శతకాలు అనగానే ఎంతోమంది రాశారు శతకాలు. అలాగా ఎంతోమంది రాసినటువంటి శతకాల్లో కొంతమంది ఒక శతకాలలోంచి కొన్ని పద్యాలు మనకి తీసుకుని ఒక పాఠంగా ఇక్కడ తయారు చేసి ఇవ్వడం జరిగింది. అంటే దీనికి రచయితలు ఎవరు అంటే వివిధ కవులే దీనికి రచయితలు. చదవండి, ఆలోచించండి, చెప్పండి అంటున్నప్పుడు ఇక్కడ ఒక చిత్రం కూడా ఇచ్చాడు. ఈ చిత్రంలో విద్యార్థులు కనిపిస్తున్నారు. ఉపాధ్యాయుడు శతకాల గురించి బోధిస్తూ ఉన్నారు. ఈ శతకంలో ఆటవెల్దికి సంబంధించినటువంటి పద్యం ఇక్కడ ఇవ్వడం జరిగింది. జ్ఞానుల చరితము వీనుల నానుచు సత్పురుషుల గోష్ఠి అనగంబనుచుంబూనుము ధర్మపదంబును తానిరిగినయంత మరువ తగదు కుమారా. కుమార అనేది ఈ కుమార శతకం యొక్క మకుటం. ఈ శతకాల యొక్క మకుటం అది చిన్న పదంగా ఉండొచ్చు, లేదా ఒక పాదంగా ఉండొచ్చు, లేదా 2 పాదాలుగా కూడా మకుటాలు కవి యొక్క ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు. ఇక్కడ పక్కి అప్పల నరసయ్య గారు రాసినటువంటి కుమార శతకం నుంచి ఈ పద్యం తీసుకోబడింది. ఈ కుమార శతకంలో ఆయన ఏం చేశారు అంటే కుమార అనే మకుటంతో కుమార శతకాన్ని రచించారు. నువ్వేం చేయాలి? ఇప్పుడు కూడా జ్ఞానుల చరిత్రము వీనుల నానుచు, గొప్పవాళ్ళ యొక్క చరిత్రను అంతా కూడా నువ్వెప్పుడు వింటూ ఉండు. అలాగే సత్పురుషుల గోష్ఠి, మంచి వాళ్ళ తోటి మాట్లాడుతూ ఉండు. అలాంటివి చేస్తే నీకెప్పుడు మంచి లక్షణాలు అలవడతాయి, మంచి విషయాలు తెలుస్తాయి, పుణ్యం లభిస్తుంది. అంతేకాకుండా తానెరిగిన ఎంత ధర్మపదంబును మరువ తగదు. నువ్వు ఎంతవరకు తెలుసుకున్నావో ఆ తెలుసుకున్నటువంటి ఆ ధర్మ మార్గాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దు కుమారా అని చెప్తాడు. ప్రశ్నల్లో మొదటి ప్రశ్న, మంచివారితో స్నేహం వలన ఫలితం ఏమిటి? మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఫలితం ఏముంటుంది? మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల ఏమవుతుంది? మనకి మంచి లక్షణాలు అలవడతాయి. దానివల్ల మనం ప్రవర్తన బాగుంటుంది, మంచి జరుగుతుంది, దానివల్ల పుణ్యం లభిస్తుంది. రెండవది, దేనిని మరువకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గంలో నడవడం అనేది మాత్రం మరువకూడదు. మూడవది, ఇలాంటి పద్యాలు మనకి వేటిని బోధిస్తాయి? ఇలాంటి పద్యాలు అంటే శతక పద్యాలు లాంటివి ఎప్పుడూ కూడా నీతిని బోధిస్తాయి, మనకి జ్ఞానాన్ని కలగజేస్తాయి. మనం జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే మనకి మంచి జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తాయి అన్నమాట. పద్యాల యొక్క ఉద్దేశం ఏమిటి? శతక పద్యాలు ఎప్పుడూ కూడా జీవితంలో నైపుణ్యాన్ని ప్రబోధిస్తాయి. నైపుణ్యాన్ని ప్రబోధించడం అంటే జీవితాన్ని మనం ఎలా నడిపించుకుంటే, ఎలా నడుచుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మనకి శతక పద్యాలు తెలియజేస్తాయి. ఇంకా ఈ పద్యాల ద్వారా ఎందుకు పెట్టాడు ఈ పద్యాలు మనకి పాఠంగాను? ఉద్దేశం ఏమిటి అంటే ఇలాంటి పద్యాలని పిల్లలు నేర్చుకోవడం ద్వారా విద్యార్థులందరూ కూడా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అంటే ఉత్తమ పౌరులుగా తయారవుతారు. వాళ్ళకి లోకజ్ఞానం కలుగుతుంది. అంతేకాకుండా వారిలో నైతిక విలువలు అంటే నీతి, న్యాయం అనేవన్నీ కూడా పెరుగుతాయి. ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి పిల్లల్లో కలగజేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. కవుల పరిచయానికి కనుక వచ్చినట్టయితే మొదటి కవి, మన పద్యాన్ని రాసినటువంటి మొదటి కవి మారద వెంకయ్య గారు. ఈయన క్రీస్తు శకం 1550 నుంచి 1600 మధ్యకాలంలో జన్మించినటువంటి కవి. అంటే ఆ కాలంలో జీవించాడు ఆయన. వీరు అంటే ఈ మారద వెంకయ్య భాస్కర్ శతకం అనే పేరుతోటి ఒక శతకాన్ని రాశారు. ఈ శతకం అంతా కూడా ఎలా ఉంటుంది? నీతిని బోధించడమే కాకుండా ఉదాహరణ సైతంగా మరీ చెప్తున్నాడు. నీతి మామూలుగా చెప్పొదిలేడు, ఉదాహరణలతో పాటుగా నీతిని ప్రబోధిస్తూ చెప్తాడు ఈ శతకంలో మారద వెంకయ్య. ఇది తెలుగులో వచ్చినటువంటి మొదటి దృష్టాంత శతకము అంటారు. దృష్టాంత శతకము అంటే ఉదాహరణ సైతంగా చెప్పబడినటువంటి శతకం. మన 2వ పద్యాన్ని రాసిన వారు దూర్జటి కవి. ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు. శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉన్నటువంటి అష్టదిగ్గజ కవుల్లో దూర్జటి కూడా ఒకరు. ఈయన
శ్రీకాళహస్తీశ్వర అనే శతకాన్ని, శ్రీకాళహస్తి మహత్యాన్ని ఈయన రచించడం జరిగింది. ఈయన రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి మన యొక్క పాఠంలో పద్యాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 3వ పద్యాన్ని రాసినటువంటి కవి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన కడప జిల్లాలో ఉండేవారు. కాలజ్ఞానాన్ని రాశారు. కాళికాంబ సప్తసది అనేది రాశారు. సిద్ధగురు బోధలు చేశారు. వీరకాళికాంబ అనే పేరుతో ఒక శతకాన్ని కూడా రాశారనమాట. 4వ పద్యాన్ని రాసినటువంటి కవి వేమన. ఈయన 1652 నుంచి 1730 వరకు జీవించినటువంటి వారు అని ఈయన గురించి పూర్తిగా వివరాలు లేవు, కానీ పరిశోధన చేసినటువంటి పరిశోధకుల అభిప్రాయ ప్రకారంగా మాత్రం ఈయన 1652 1730 కాలంలో ఉండుంటారు అని మాత్రం వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఈయన శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో చనిపోవడం జరిగింది. విశ్వదాభిరామ వినురవేమ అనేది ఈయన రాసినటువంటి శతకానికి మకుటం. ఈయన రాసినటువంటి పద్యాలు ఆటవెల్ది ఛందస్సులో ఉంటాయన్నమాట. 5వ పద్యం 6వ పద్యం రాసినటువంటి కవి ఏనుగు లక్ష్మణ కవి. ఈయన కూడా క్రీశకం 1720 నుంచి 1780 మధ్యకాలంలో జీవించారు అని అన్నారు. ఈయన పుట్టింది కాకినాడ జిల్లా పెద్దాడ. భర్తృహరి సంస్కృతంలో సుభాషిత త్రిశతి అనే పేరుతోటి ఆయన రచనలు చేశారు. భర్తృహరి సంస్కృతంలో రాసినటువంటి సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి అనే పేరుతోటి ఈయన తెలుగులోకి రాయడం జరిగింది. రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం, రామవిలాస అనే రచనలు కూడా ఏనుగు లక్ష్మణ కవి గారు చేశారు. 7వ పద్యానికి వచ్చినట్టయితే శ్రీమతి దార్ల సుందరీమణి గారు రాయడం జరిగింది. ఆవిడ రాసినటువంటి భావలింగ శతకంలోంచి మన యొక్క పద్యం తీసుకోవడం జరిగింది. ఈవిడ 19వ శతాబ్దానికి చెందినటువంటి కవయిత్రి. సుందరీమణి గారు పల్నాడు జిల్లాలోని చెర్లగుడిపాడులో జన్మించారు. 1833లోనే ఈవిడ భావలింగ శతకం అనే దాన్ని రాశారు. 8వ పద్యాన్ని రాసిన వారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. ఈయన క్రీస్తు శకం 1887 నుంచి 1940 మధ్యకాలంలో జీవించారు. ఈయన కృష్ణా జిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో పుట్టడం జరిగింది. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కుప్పుస్వామి శతకమని, సూత పురాణమని, ఖూణి, రాణా ప్రతాప్ ఇలాంటి రచనలు ఎన్నో చేయడం జరిగింది. 9వ పద్యాన్ని షేక్ మహమ్మద్ హుస్సేన్ రాయడం జరిగింది. ఈ షేక్ మహమ్మద్ హుస్సేన్ గారు 20వ శతాబ్దానికి చెందిన కవి. ఏలూరు దగ్గర ఉన్నటువంటి దొరసానిపాడులో ఈయన జన్మించారు. హరిహరనాథ శతకం అనే రచనని చేశారు. 10వ పద్యం గాడేపల్లి సీతారామూర్తి గారు రచించారు. క్రీస్తు శకం 1935 నుంచి 2018 వరకు ఈయన జీవించినట్టుగా చెప్తారు. బాపట్ల దగ్గరున్నటువంటి అద్దంకి ఈయన నివాసం. ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు. ఈయన వెంకటాద్రీశ్వర శతకం, అశ్వత్థామ, సుందరోత్పల రామాయణం వంటి రచనలు చేశారు. 11వది రాసిన వారు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు గారు. ఈయన క్రీస్తు శకం 1460 నుంచి 1548 మధ్యకాలానికి చెందిన కవి. ఈయన పద కవితా పితామహుడని బిరుదు పొందినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క 2వ కుమారుడే తిరుమలాచార్యులు గారు. ఈ తిరుమలాచార్యులు గారు సుదర్శన రగడ, వెంకటేశ శతకం, వెంకటేశ్వర వచనాలు, ఆధ్యాత్మిక సంకీర్తనలు లాంటి రచనలు ఎన్నో చేయడం జరిగింది. ప్రక్రియ శతక ప్రక్రియలో రాయడం జరిగింది. శతకము అంటే 100 పద్యాలు ఉన్నటువంటి రచనాన్ని శతకము అంటారు. శతకాలలో 100 నుంచి 108 పద్యాల వరకు కూడా ఉంటాయి. శతకానికి కంపల్సరిగా మకుటము అనేది ఉంటుంది. మకుటం అంటే కిరీటము అని అర్థం. ప్రతి శతక పద్యంలోనూ కూడా ప్రతి పద్యంలోనూ చివర మకుటం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఒక అర్థపాదంగా ఉండొచ్చు, లేదా ఒక పాదంగా ఉండొచ్చు, పాదద్వయంగానూ ఉండొచ్చు. చిన్న పదం కావచ్చు, ఒక పాదం కావచ్చు, లేదా 2 పాదాలైనా అవ్వచ్చు. ఇంకా శతకాలు ముక్తకాలు అంటాడు. శతక పద్యాలు ఎటువంటివి? ముక్తకాలు. ముక్తకాలు అంటే దేనికి దానికే స్వాతంత్రం కలిగి ఉంటుంది. ఒక పద్యానికి ఇంకొక పద్యానికి ఇంటర్లింక్ అంటూ ఏమీ ఉండదు. ఏ పద్యానికి ఆ పద్యమే సపరేట్గా ఉంటాయన్నమాట.
అందుకే వాటిని ఏమన్నారు? ముక్తకాలు అన్నారు. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావంతో ఉంటుంది కనుక వీటిని ముక్తకాలు అని అంటారు. ఈ శతకంలో ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి? 100 పద్యాలు ఉంటే శతకము అంటారు. 100 నుంచి 108 పద్యాల వరకు కూడా ఉంటూనే ఉంటాయి. శతక పద్యాలకి మకుటం అనేది ప్రధానం. ఆ మకుటం అనేది ఒక చిన్న పదంగా ఉండొచ్చు, కుమార అన్నట్టు, లేదా పాదంగా ఉండొచ్చు, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు, లేదు 2 పాదాలుగా కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇవి పద్యాలకు ఉన్నటువంటి లక్షణాలు. అంతకంటే మరొకటి ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే ఇవి ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రంగా ఉంటుంది. అంటే ముక్తకాలు అంటారు వీటిని. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర లక్షణంతో అంటే స్వతంత్ర భావంతో ఉంటుందన్నమాట. దీంట్లో మొదటి పద్యం ముఖ్యమైన పద్యం. చా అన్నాడు. చా అంటే చంపకమాలలో ఉంది ఈ పద్యము. తర్వాత దీన్ని రాసినటువంటి కవి మారద వెంకయ్య గారు. మారద వెంకయ్య గారు రాసినటువంటి భాస్కర శతకంలోంచి ఈ పద్యం తీసుకోబడింది. ఈ భాస్కర శతకానికి భాస్కర అనేటటువంటి పదమే దీనికి మకుటం. ఇప్పుడు మనం పద్యంలోకి పెడదాం. పలుచని నీచ మానవుడు పాటి దలంపక నిష్ఠూరోక్తులం బలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణ ప్రపూర్ణుడ పలుకుల పల్కబోవడు నిబద్ధిగా ఎట్లన వెల్తికుండ తాదొలకుచునుండుగాని మరి దొల్కుని నిండుకటంబు భాస్కరా. ముఖ్యమైన పద్యం గనక మరొకసారి చదువుతాను, వినండి. పలుచని నీచ మానవుడు పాటి దలంపక నిష్ఠూరోక్తులం బలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణ ప్రపూర్ణుడ పలుకుల పల్కబోవడు నిబద్ధిగా ఎట్లన వెల్తికుండ తాదొలుకుచునుండుగాని మరి దొల్కుని నిండుకటంబు భాస్కరా. భాస్కర అంటే ఓ సూర్యదేవా, పలుచని నీచ మానవుడు. పలుచని అంటే అల్పుడైనటువంటి నీచ మానవుడు, నీచుడు. పాటి దలంపక అంటే న్యాయం గురించి ఆలోచించకుండా నిష్ఠూరోక్తులను పలుకుచునుండుగాని ఆలోచించడు, పరుషవాక్యాలు పలుకుతూ ఉంటాడు. అంటే ఎదుటి వాళ్ళని బాధ పెట్టేటట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు? నీచమానవుడు, అల్పుడైనటువంటి నీచమానవుడు. న్యాయాన్యాయాలను ఆలోచించకుండా, న్యాయమా అన్యాయమా అనేది ఆలోచించకుండా ఎదటి వాళ్ళ మీద ఎప్పుడూ నిష్ఠూరంగానే మాట్లాడుతూ ఉంటాడు. మతిభాసురుడైన, మతిభాసురుడు అంటే తెలివితో ప్రకాశించేవాడు. మతిభాసురుడు అంటే తెలివితో ప్రకాశించేవాడు, బుద్ధితో ప్రకాశించేవాడు అంటే బుద్ధిమంతుడు, తెలివైనవాడు. గుణప్రపూర్ణుడు, గుణప్రపూర్ణుడు అంటే మంచి గుణాలతో నిండినవాడు, అంటే పూర్తిగా మంచి గుణాలు ఉన్నవాడు. ఆ పలుకుల పలకబోవడు, అలాంటి అల్పుడు మాట్లాడేటట్టుగా ఇతను పరుషవాక్యాలు పలకబోవడు అంటే మాట్లాడు. నిబద్ధిగా అది అతను నిజంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ అల్పుడు మాట్లాడినట్టుగా నిందావాక్యాలు ఎప్పుడు కూడా ఇతను మాట్లాడడు. ఎట్లనా? అది ఏ విధంగా అంటే వెల్తికుండా తాదొలుకుచునుండుగాని. వెల్తికుండ అంటే వెలితిగా ఉన్నటువంటి, తక్కువగా నీరున్నటువంటి కుండ పట్టుకెడుతుంటే తొలుకుచునుండుగాని అది కిందకి నీళ్లు తొలికి కింద పడిపోతూ ఉంటాయి వాటర్. మరి దొలుకునే నిండుకటంబు, నిండుగా ఉన్నటువంటి కుండలో ఉన్న నీరు తీసుకెళ్తుంటే కొంచెం కూడా కిందకి పడవు. నిండుకుండ లాంటి వాడు మతిభాసురుడైన గుణప్రపూర్ణుడు, అంటే తెలివితేటలతో ప్రకాశించే మంచి గుణాలున్నవాడు ఎప్పుడూ కూడా నిండుకుండ లాంటివాడు. అదే పలుచని నీచమానవుడు, అల్పుడైనటువంటి నీచుడు ఎప్పుడూ కూడా పరుషవాక్యాలు మాట్లాడుతూ ఉంటాడు గనక వాడు ఎలాంటి వాడు అంటే వెల్తికుండ లాంటివాడు అని దీంట్లో ఉదాహరణ సహితంగా కవి చెప్పడం జరిగింది. ఈ మారద వెంకయ్య గారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే ఆయన ప్రతి పద్యాన్ని కూడా దృష్టాంతాలంకారాన్ని ఉపయోగించి రాస్తారు. అంటే మామూలుగా చెప్పి వదిలేరు, ఆయన ఉదాహరణలతో సైతం ఇలా ఉంటే ఇలా ఉంటుంది అన్నట్టుగా ఉదాహరణలతో సైతంగా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలా ఉదాహరణతో సైతంగా చెప్పడాన్ని దృష్టాంతాలంకారము అంటారు. ఇక్కడ పలుచని నీచమానవుణ్ణి వెలుతుకుండతో చెప్పడం జరిగింది. అలాగే తెలివైనటువంటి గుణవంతుణ్ణి నిండుకుండతోని
చెప్పడం జరిగిందనమాట. దీనికి భావం ఏమిటి? ఓ సూర్యదేవా, నిండుగా ఉన్నటువంటి కుండ తొణకదు, అంటే నిండుగా నీరున్నటువంటి కుండ తొణకదు. కానీ కొంచెం వెలుతుగా ఉన్నా సరే కుండలో నీళ్లు కిందకి తొణుకుతూ ఒలికిపోతూ ఉంటాయి. అలాగే జ్ఞాని అన్నవాడు ఎప్పుడూ పరుషంగా మాట్లాడు. అదే నీచుడు న్యాయం గురించి అసలు ఏమీ ఆలోచించకుండా, అవతల వాళ్ళు బాధపడతారేమో అని కూడా ఆలోచించకుండా ఎప్పుడూ పరుషంగానే నిందావాక్యాలే మాట్లాడుతూ ఉంటాడు, కఠినంగానే మాట్లాడతాడు అనేది ఈ పద్యం యొక్క అర్థం, భావం కూడా. ఇంకా రెండవ పద్యానికి వచ్చినట్టయితే ఈ రెండవ పద్యం శార్దూలంలో ఉంది. దీన్ని రాసినటువంటి కవి దూర్జటి కవి. దూర్జటి కవి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని, శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని కూడా రాశాడు. శ్రీకాళహస్తీశ్వర శతకంలోంచి మన యొక్క ఈ పద్యం తీసుకోబడింది. ఇది సా అంటే శార్దూలంలో ఉంది ఈ పద్యం. లేవో కాణల కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్, లేవో సదా ఆత్మలో, లేవో నీవు విరక్తులన్ మనుపచాలి బంది, భూపాలురన్ సేవల్ సేయగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇలా చదివే కంటా కూడా మనం ఇంకొకసారి ఇదే చదువుతా వినండి. ముఖ్యమైన పద్యం ఇది కూడా. కానల కందమూల ఫలముల్ లేవో, గుహల్ లేవో, యముల్ ఏరుల లేవో, పల్లవాస్తరణముల్ లేవో, సదా ఆత్మలో నీవు లేవో, విరక్తులన్ మనుపచాలిన్ పొంది, భూపాలురన్ సేవల్ సేయగపోతురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇలా చదివితే మీకు దీని యొక్క అర్థం తెలుస్తుంది. ఇంకొకసారి. లేవో కాణల కందమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల పల్లవాస్తరణముల్ లేవో, సదా ఆత్మలో లేవో నీవు, విరక్తులన్ మనుపచాలిం పొంది, భూపాలురన్ సేవల్ సేయగబోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలీడు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటికి ముక్తి ప్రసాదించిన వాడు ఈశ్వరుడు. అందుకే శ్రీకాళహస్తీశ్వర. శ్రీకి, కాళానికి, హస్తికి ముక్తిని ప్రసాదించినటువంటి ఓ పరమేశ్వర, ఈశ్వర. కాణల కందమూల ఫలములు. కాణల అడవుల్లో, కందమూలములు అంటే దుంపలు, ఫలములు పళ్ళు లేవు తినడానికి. మనిషి తినాలి, బతకాలి అనుకున్నప్పుడు మనిషి తినడానికి కాణల అంటే అడవుల్లో, కందమూలములు, కందమూలములు అంటే దుంపలు, ఫలములు పండ్లు లేవో, బతకడానికి తినడానికి కందమూల ఫలాలున్నాయి. గుహల్ లేవు, ఉండడానికి గుహలు లేవా. తోయముల్ ఏరుల లేవు, తోయముల్ ఏరుల లేవు. ఏరుల అంటే నదుల్లో తాగడానికి నీరు లేదా. పల్లవాస్తరణములు లేవు, కింద పడుకోవాలన్నా కూడా పల్లవాస్తరణములు అంటే చిగుళ్ళు, లేత చిగుళ్ళు ఉన్నాయి. అవన్నీ పరుచుకుంటే చాలా మెత్తగా ఉంటుంది. దాని మీద కూర్చోవచ్చు, పడుకోవచ్చు. అలాగా నువ్వు కూర్చోడానికి, పడుకోవడానికి పల్లవాస్తరణములు లేవో, లేత చిగుళ్ళు లాంటి ఆకులు లేవా. సదా ఆత్మలో నీవు లేవు. సదా ఎల్లప్పుడూ కూడా ఆత్మలో, మనసులో నీవు లేవు. నీవు లేవా మాకు. విరక్తులన్ మనుపజాలింబొంది. విరక్తులన్ అంటే సన్యాసులను, మనుపజాలింబొంది వాళ్ళు బతకడం గురించి జాలితో నువ్వు ఇవన్నీ కూడా ఏర్పాటు చెయ్యలేదా. అంటే ఇవన్నీ కూడా సన్యాసులైన ఎవరైనా కూడా బతికి జీవించడానికి ఇవన్నీ లేవా. భూపాలురన్ అంటే రాజులకు సేవలు చేయకపోదురు అంటే ఇవన్నీ ఉన్నా కూడా రాజుల ఆశ్రయం, వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళ ఆశ్రయం పొందాలి అనుకుంటారు. ఏలకో ఎందులకో జనుల్ ఈ ప్రజలందరూ కూడా నువ్వు ఎన్ని ఇచ్చావు, వాళ్ళు బతకడానికి కావాల్సినవన్నీ ఇచ్చావు. జనులు బతకడానికి కానల్లో అంటే అడవుల్లో దుంపలు ఇచ్చావు, ఫలాలు ఇచ్చావు, ఉండడానికి గుహలు ఇచ్చావు, మరి తాగడానికి నదిలో నీరుని ఇచ్చావు.
అలాగే పడుకోవాలన్నా కూర్చోవాలన్నా కూడా లేత చిగుళ్ళని ఇచ్చావు. నువ్వు ఎప్పుడూ కూడా మనసులో ధ్యానం చేయడానికి నువ్వు మనసులో ఉండనే ఉన్నావు. సదా ఆత్మలో నీవు లేవు. నిజంగా ధ్యానం చెయ్యాలి అనుకుంటే మనసులోనే నీవు ఉన్నావు కదా. మరి ఇలాగా సన్యాసులు ఇవన్నీ ఏది పట్టించుకోకుండా అంటే ఆ జీవితాన్ని గడపాలి అనుకున్న వాళ్ళు మనుపజాలిని పొంది, అలాంటి వాళ్ళందరి మీద నువ్వు జాలిని పొంది వాళ్ళని బతికించడాని గురించి నీవు ఇవన్నీ ఏర్పాటు చేసావు కదా. మరి ఇలా ఉన్నా కూడా ఈ జనులు భూపాలురన్ సేవ చేయకపోదురీలకు, అన్ని ఇచ్చినా కూడా నువ్వు ఈ భూపాలురన్ రాజులకు సేవలు చేయకపోదురేలకు ఈ మా జనులందరూ కూడా నువ్వు ఇన్ని ఇచ్చావు. వాళ్ళతో సంబంధం, రాజులతో సంబంధం లేకుండా వాళ్ళ బతుకు వాళ్ళు బతకచ్చు. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? రాజులకు సేవలు చేయడానికే పెడుతూ ఉన్నారు ఈ ప్రజలు. ఎందుకు ఇది అని అంటాడు దుర్జటి ఈ పద్యంలో. దీని భావం ఏమిటి అంటే, ఓ శ్రీకాళహస్తీశ్వర, అడవుల్లో తినడానికి దుంపలు ఫలాలు ఉన్నాయి, ఉండడానికి గుహలున్నాయి, తాగడానికి నదిలో నీళ్లున్నాయి, కూర్చునేందుకు మెత్తటి చిగుళ్ళున్నాయి, మనసులో చూస్తే నీవున్నావు. ఇన్ని ఉన్నా కూడా హాయిగా మామూలు వాళ్ళకి సన్యాసులు కూడా హాయిగా బతకచ్చు. మరి సన్యాసులు కూడా హాయిగా బతకడానికి ఇవన్నీ కూడా ఏర్పాటు చేశావు. మరి ఇలా ఉన్నా కూడా రాజుల్ని సేవించడానికి వెళ్తారు ఎందుకు ఈ ప్రజలందరూ? ఎందుకో అన్నట్టుగా చెప్తాడు దుర్జటి. 3వ పద్యం ఆటవెల్దిలో ఉంది. దీన్ని రాసినటువంటి కవి పోతులూరి వీరబ్రహ్మం గారు. ఈయన కాలజ్ఞానం, కాళికాంబ సప్తసతి, సిద్ధగురుబోధ, వీర కాళికాంబ అనేటటువంటి శతకాన్ని రాశారు. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరు రాసినటువంటి వీర కాళికాంబ అనే శతకంలోంచి మన పద్యం తీసుకోబడింది. ఈయన రాసినటువంటి వీర కాళికాంబ అనే శతకానికి కాళికాంబ హంస కాళికాంబ అనేది మకుటం. ఇంకా ఈ పాదం మొత్తాన్ని మకుటంగా పెట్టుకుని కాళికాంబ శతకాన్ని రచించారు. చూడండి పద్యం. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాల పుట్టు వందుచుంద్రు, సహజ శక్తి కలుగు సంస్కారులలోన కాళికాంబ హంస కాళికాంబ. కాళికాంబ ఓ కాళీమాత, హంస పరమాత్మ స్వరూపిణి కాళికాంబ ఓ కాళీమాత. సత్య శీల ధర్మ, సత్యాన్ని శీలాన్ని ధర్మాన్ని సంస్థాపనార్థమై నెలకొల్పడానికై, సత్య అంటే సత్యమును, శీల శీల అంటే మంచి స్వభావాన్ని, ధర్మ ధర్మాన్ని సంస్థాపనార్థమై స్థాపించడానికై యుగయుగాల వందుచుండ్రు. ఎవరు? సహజ శక్తి కలుగు సంస్కారులు. ఈ ఇలలోన ఈ భూమి మీద సత్యాన్ని, శీలం మంచి స్వభావాన్ని, శీలము అంటే మంచి స్వభావాన్ని, ధర్మాన్ని సంస్థాపనార్థమై స్థాపించడానికై సహజ శక్తి కలుగు, సహజంగానే శక్తి కలిగినటువంటి సంస్కారులు, సంస్కారవంతులు, మంచి ప్రవర్తన కలిగిన వారు యుగయుగాల పుట్టు వందుచుండ్రు. యుగయుగాల ప్రతి యుగంలోనూ కూడా సత్యాన్ని, శీలాన్ని, ధర్మాన్ని కాపాడడానికి, వాటిని స్థాపించడానికి పుట్టు వందుచుండ్రు. వాళ్ళు ఎప్పుడు కూడా పుడుతూనే ఉంటారు, జన్మలెత్తుతూనే ఉంటారు అని చెప్పాడు. మరొకసారి చూడండి. సత్యము, శీలము అంటే మంచి స్వభావము, ధర్మము, ఈ మూడింటిని స్థాపించడానికి సహజ శక్తి కలిగినటువంటి సంస్కారులు, సంస్కారవంతులు యుగయుగాలలోనూ కూడా వాటిని స్థాపించడానికి యుగయుగాల్లోనూ కూడా పుట్టు వందుచుండ్రు, పుడుతూనే ఉంటారు. ఎక్కడ? ఇలలోన, ఈ భూమి మీద అన్నాడు. దీని భావం ఏమిటి? ఓ కాళీమాత, పరమేశ్వరి అయినటువంటి ఓ కాళీమాత, సత్యాన్ని, మంచి స్వభావాన్ని అంటే మంచి గుణాలను, ధర్మాన్ని నెలకొల్పడానికి సహజ శక్తి కలిగినటువంటి సంస్కారవంతులందరూ కూడా, సహజ శక్తి కలిగినటువంటి సంస్కారవంతులు అంటే మంచి గుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇలలో, ఈ భూమి మీద యుగయుగాలలోనూ కూడా
జన్మనెత్తుతూనే ఉంటారు. అంటే ప్రతి యుగంలోనూ కూడా సత్యాన్ని, శీలాన్ని, ధర్మాన్ని సంస్థాపించడానికి ప్రతి యుగంలోనూ కూడా ఈ భూమి మీద సహజ శక్తి కలిగినటువంటి గొప్ప గుణాలున్న వారు ఎప్పుడూ కూడా పుడుతూనే ఉంటారు. ఇక్కడ ఈ 3 పద్యాల్లోనూ కూడా మొదటి పద్యంలో ఏం చెప్పాడు? నీచమానవుడి గురించి, తర్వాత ప్రతిభావంతుడైనటువంటి గుణవంతుడి గురించి చెప్పాడు. ఇక్కడ ఒకడు నీచమానవుడు, మరొకడు ప్రతిభావంతుడైనటువంటి గుణవంతుడు అన్నమాట. ఈ 2వ పద్యంలో ఏం చెప్పాడు? ప్రతి వాళ్ళు కూడా తినడానికి భగవంతుడా, ఈశ్వరా, నువ్వు తినడానికి అన్నీ ఇచ్చావు, అయినా కూడా మనుషులు వాటితో హాయిగా సుఖంగా ఉండకుండా రాజులను ఆశ్రయించడానికి వెడుతూ ఉంటారు. ఇగో రాజులను ఆశ్రయిస్తున్నారు, రాజు ఆశ్రయిస్తున్నటువంటి ప్రజలను. 3వ పద్యంలో ఏమని చెప్పాడు? ఇక్కడ చిత్రం ఇచ్చాడు చూడండి. 3వ పద్యంలో ఏమన్నాడు? సత్యాన్ని, మంచి స్వభావాన్ని, ధర్మాన్ని స్థాపించడానికి యుగయుగాల్లోనూ సంస్కారవంతులు పుడుతూ ఉంటారు, మంచి గుణాలున్నవారు పుడుతూ ఉంటారు అన్నాడు. ఇగో గాంధీ, గౌతమ బుద్ధుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రతి యుగంలోనూ పుడుతూనే ఉన్నారు, అలాగే పుడుతూ ఉంటారు. 4వ పద్యం తీసుకుంటే ఇది ఆటవెల్దిలో ఉంది. 4వ పద్యం ఆటవెల్దిలో ఉంది. దీన్ని రాసినటువంటి కవి వేమన. ఈ వేమన విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆటవెల్తి ఛందస్సులో పద్యాలను రాశాడు. ఈ ఆటవెల్దిలో విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పద్యాలని రాశారు వేమన. భూమిలోన బుట్టు భూసారమెల్లను, తనువులోన బుట్టు తత్వమెల్ల, శ్రమలోన బుట్టు సర్వంబు తానేను, విశ్వదాభిరామ వినురవేమ. భూమిలోన బుట్టు, భూమిలో పుడుతుంది, భూసారమెల్లను, భూమికి సారం. భూమికి సారం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే వస్తుంది. భూసారం అంటే భూమికి బలం, భూమిలోంచే వస్తుంది. అలాగే తనువులోన, మనసులోన పుట్టేటటువంటి తత్వమెల్ల, మనసులో పుట్టేటటువంటి జ్ఞానం అనేది, తత్వం అంటే జ్ఞానం, మనసులో పుట్టే జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనిషికి వాడి మనసులోంచే వస్తుంది. జ్ఞానం అనేది వాడిలోంచే బయటికి వస్తుంది. అలాగే శ్రమలోనే బుట్టు సర్వంబు తానేను, శ్రమ నుంచే, కష్టం నుంచే అన్నీ కూడా పుడతాయి. ఏదైనా కూడా కష్టపడితేనే మనం సాధిస్తాము, కష్టపడితేనే మనకి లభిస్తాయి. విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. అంటే విశ్వదాభిరామ వినురవేమ, విశ్వాన్ని సృష్టించేటటువంటి ఓ అభిరామ, వేమ విను అని చెప్తున్నట్టుగా, తనకి తానే చెప్పుకుంటున్నట్టుగా, వినురా వేమ అంటే వేమ వినరా. భూమిలోనే పుట్టింది భూసారం అంతా. భూసారం ఎక్కడి నుంచో రాలేదు, భూమికి బలం భూమిలోనే ఉంది, దాన్ని వెలికి తీసినప్పుడే తెలుస్తుంది. అలాగే తనువులోనే పుట్టు తత్వమెల్ల, అలాగే మనసులోనే ఉంది జ్ఞానం, దాన్ని బయటకు తీస్తేనే జ్ఞానం బయటికి కనిపిస్తుంది. శ్రమలోనే పుట్టు సర్వంబు తానెను, మొత్తం సర్వం కూడా కష్టపడ్డంలోనే ఉంది, కష్టపడడంలోనే అన్నీ కూడా సాధించగలిగేటటువంటి శక్తి ఉంది అని చెప్తాడనమాట. ఈ పద్యం ద్వారా కవి తెలియజేశాడు. ఇక్కడ చూసారా, పక్కన చిత్రంలో కష్టపడుతున్నాడు, ఆ కష్టంలోనే ఉంది ఆ శక్తి అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియో గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. అలాగే మిగిలిన పద్యాల గురించి చెప్పేటటువంటి వీడియోల గురించి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.